మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు లండన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ నుంచి ఎండి గారు చంద్రశేఖర్ పులి గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి చోకింగ్ అంటాం కదా, అంటే మనం తినేటప్పుడు గుండె దగ్గర పట్టేసిందని అంటాం. అలాంటప్పుడు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. థ్యాంక్ యూ. జస్ట్ చోకింగ్ అంటే పలమారటం అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది, మనం తీసుకునేది ఎవరిలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది. సో మనకి ఇంట్లో ఫస్ట్ నుంచి మేనర్స్ చెప్పేది ఏంటంటే తినేటప్పుడు మాట్లాడొద్దని అంటారు. తినడానికి మాట్లాడటానికి తేడా ఏమైనా ఉందా అంటే తినేటప్పుడు ఏది పనిచేస్తుంది, మాట్లాడేటప్పుడు ఏది పనిచేస్తుంది. ఈ 2 పాయింట్లు తీసుకుంటే మన చోకింగ్ లో వస్తుంది. ఎందుకంటే దీన్ని కలపకూడదు. పాజిటివ్ నెగిటివ్ 2 కరెంట్లు కలిపితే ఎలా ఉంటుందో అదేదో చెప్తారు అత్తారింటి దారింట్లో. ఏ డ్రైవర్ ఒకటి నీళ్ళు ఒకటి విడివిడిగా వాడాలి, ఒకేసారి వాడకూడదని. అలాగే ఈ చోకింగ్ లో ఏం చేస్తారు అని అంటే, సో ఇది మనం తినేటప్పుడు ఆహారం ఈ వెనకాల ట్యూబ్ లో నుంచి ఫుడ్ పైప్ లోకి వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ఒకటి మన ఈ వోకల్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఇది. సో దాది యాక్చువల్లీ ఇలా ఉంటుంది, దాని మీద పైన హుడ్ లా ఉంటుంది, అది మూసుకుపోతుంది. సో దాంట్లో నుంచి ఫుడ్ పైప్ లోకి ఇలా వెళ్ళిపోతుంది ఫుడ్. మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎపిగ్లాటిస్ అనేది ఓపెన్ అవడం వల్ల ఈ యొక్క వోకల్ కార్డ్స్ కూడా ఓపెన్ అవడం, ఫుడ్ ఇటు వెళ్తుంది. సో దట్స్ ఫస్ట్ పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా సున్నిపిండి తిన్నారా? చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సున్నిపిండి మన సున్నుండలు చేస్తాం కదా, అది పొడి పౌడర్. సో అది నోట్లో వేసుకున్నప్పుడు పౌడర్ గా ఉంటుంది. ఆ వేసుకున్న తర్వాత కొంతసేపు మాట్లాడితే గబుక్కుని వెళ్ళి ఆ యొక్క పౌడర్ లాగా మనకి ఈ వోకల్ కార్డ్స్ లో అంటుకున్నప్పుడు పలమారి అంటాం. సో మా పేషెంట్స్ కి ఏదైనా న్యూట్రిషన్ పౌడర్ ఇచ్చినప్పుడు మాట్లాడొద్దని చెప్తా, అయినా వాళ్ళు మాట్లాడతారు. తర్వాత నీళ్ళలో కొట్టుకుంటూ ఉంటారు. ఎందువల్ల అంటే, సో ఆ పౌడర్ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి సౌండ్ అది మన బ్రీతింగ్ దాని వల్ల వచ్చి దానికి అంటుకుంటూ ఉంటుంది. అలాగే మనం మాట్లాడేటప్పుడు తినేటప్పుడు మాట్లాడుతూ ఉంటే దాంట్లోకి వెళ్ళి ఇరుక్కుపోతుంది. ఒక్కొక్కసారి మాట్లాడకపోయినా కూడా పొలం మారుతుంది, ఒక్కొక్కసారి చోకింగ్ వచ్చేస్తే, అది ఎందుకు మరి? ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్ అడిగారు. సో కొంతమందిలో చాలా మంది పేషెంట్స్, ఓల్డ్ పేషెంట్స్ కానీ న్యూరలాజికల్ పేషెంట్స్ కానీ, తర్వాత వీళ్ళకి ఎందుకు అని అంటే, మనము తినేటప్పుడు డిగ్లుడేషన్ అంటాం. నోట్లో ఫస్ట్ నవ్వుతాం, నవిలిన తర్వాత నాలుగుతోటి వెనక్కి ఇలా పుష్ చేస్తాం. పుష్ చేసిన తర్వాత ఈ ఏదైతే మాట్లాడేది వోకల్ కార్డ్స్ ఉన్నాయో క్లోజ్ అవుతాయి, ఫుడ్ వెనక్కి నుంచి పోతుంది ఆ ట్యూబ్. సో దీంట్లో నుంచి వెనక్కి నుంచి ట్యూబ్ లో నుంచి పోతుంది. సో క్వశ్చన్ ఏమవుతుంది అని అంటే, వీళ్ళల్లో ఈ యొక్క కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే మనం ఈ ప్రాసెస్ కనుక అవ్వకపోతే అక్కడ బ్లాక్ అయిపోయి ఇక్కడే ఉండిపోతాయి. కూలింగ్ ఆఫ్ లిక్విడ్ సెలవా గానీ ఇది గానీ ఉంటుంది. సో నాకు పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ నేను ఎప్పుడో పొద్దున్న తిన్నాను, 2 గంటలు అయింది, ఎండోస్కోపీ చేయండి, అరిగిపోతుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం, యాక్చువల్లీ వాళ్ళు పక్కకు పడుకుని ఉంటారు, పొట్టలోకే వేస్తాం ట్యూబ్, కానీ పొట్టలో ఉన్న లిక్విడ్ పైకి వచ్చేసి అక్కడ బ్లాక్ అవుతూ ఉంటుంది. అది రిస్క్ ఆపరేషన్ అంటాం. ఎన్నిసార్లు చెప్పిన పేషెంట్ తింటూ ఆ రోజు చేసేయండి అంటూ ఉంటారు. సో ఒక సినిమా కూడా చూసుంటారు, ఒక పేషెంట్ కి అపెండిసెక్టమీ సర్జరీ చేసేటప్పుడు చిన్నపిల్ల ఫుడ్ తీసుకోలేదు అని అంటే చేసినప్పుడు యాస్పిరేట్ అయ్యి ముంబైలో ఒక సినిమా కూడా వచ్చింది, చూసారో లేదో. అది దాంట్లో లంగ్స్ లోకి వెళ్ళడం వల్ల ఇది జరిగింది. సో కొంతమందిలో ఏంటంటే స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ పేషెంట్స్ కి ఏమవుతుందంటే ఈ యొక్క గ్లాసోఫెరింజియల్ నర్వ్ అంటాం, ఇది సప్లై చేస్తుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ మూమెంట్స్, తర్వాత ఇక్కడ సెన్సేషన్స్, తర్వాత ఎపిగ్లాటిక్ మూమెంట్స్, ఇవన్నీ ఒకేసారి ఒక రిథమిక్ గా వెళ్ళాలి, ఒకదాని తర్వాత ఒకటి. అలా వెళ్ళకపోవడం వల్ల ఇక్కడ నీళ్లు చేరి అవి మన యొక్క ఈ బ్రీతింగ్ తీసుకునే ట్యూబ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఒకేసారి ఫాస్ట్ గా మాట్లాడుతూ, లేకపోతే ఫాస్ట్ గా బ్రీతింగ్ తీసుకున్నా, లేకపోతే యాంగ్జైటీలో తీసుకున్నా, పరిగెడుతూ తాగుతున్నా, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా జరుగుతూ ఉంటాయి. సో వాట్ ఐ రియలీ సే ఈజ్, దేని పని దాన్ని చేసుకోనండి. అది మనం తినేటప్పుడు తినే పని చేసుకోండి, మాట్లాడేటప్పుడు మాట్లాడే పని చేసుకోండి. ఈ రెండింటిని మాత్రం కలపద్దు, అదే నేను చెప్పేది. కొంతమంది న్యూరలాజికల్ కండిషన్స్ జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే మరీ ఎక్కువగా పెట్టుకుంటారు నోట్లో. అప్పుడు ఆ బ్రీదింగ్ చేసే టైంకి ఇంకొద్దిగా ఫుడ్ లోపల ఉండిపోతుంది కాబట్టి 1, 2 అటు వెళ్ళి పడుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ వాట్ చోకింగ్. సో చోకింగ్ వచ్చినప్పుడు ఇలాగా పలమారినప్పుడు ఏం చేయాలి? ఎస్, ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ చోకింగ్ ఉందా లేదా. కొంతమందికి ఏమవుతుందంటే పడినప్పుడు ఏమైపోతుందంటే అసలు గాలి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎందుకు కొడతారో నాకు తెలీదు,
ఇక్కడ కొట్టేది ఫారెన్స్ లో ఉండడానికి కొడతారేమో నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చుట్టుపక్కల ఫుడ్ పైప్ చుట్టుతో ఉంటే అది ఈజీ అయి కిందకి వెళ్తుందని వాటర్ తాగిస్తాం. లేదు అనుకుంటే చిన్నపిల్లలు ఉంటే ముందుకు ఇలా పడుకోబెట్టి వెనకాల అపా కొట్టాం అనుకోండి, ఓకే జస్ట్ ఇప్పుడు ఇదే బొమ్మ అనుకోండి, ఆ. దీని ముందు ఇక్కడ 2 సార్లు ఇలా కొడితే ఇక్కడ నుంచి ప్రెషర్ ఫార్వర్డ్ వస్తుంది కాబట్టి అక్కడ ఏమన్నా బయటకు వస్తుంది. మీకు అర్థమైందా? సో ముందుకు ఇలా పెట్టి పడుకోబెట్టి వెనకాల ఛాతి మీద 2 సార్లు ఇలా గుద్దాం రైట్ అనుకోండి, రైట్ ఇక్కడ ప్రెషర్ ఏమవుతుంది, ఇక్కడ ఒక బెలూన్ నుంచి ముందు తోసినట్టే కదా, చూస్తే ముందుకు వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ముందుకు ఇలా పెట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లండన్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చాలా అల్లరి చేసేవాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏవో ఫ్రూట్స్ తీసుకెళ్తాం కదా, గ్రేప్స్ తీసుకెళ్ళా. గ్రేప్స్ తీసుకెళ్తే ఆడు అలా వేసుకున్నాడు. అలా వేసుకుంటే ఇక్కడ పట్టేది అంటున్నాడు. నేను అన్న పక్కనే ఉంటే ఈ తలకాయ కిందకి ఇలా పూర్తిగా ఉంచి ఒక గుద్దుగుద్దా గ్రేప్ బయటపడింది అనమాట. అతను అంటాడు అనమాట, సార్ మీరు ఉన్నారు కాబట్టి సరిపోయింది అని అంటాడు. సో నెక్స్ట్ టైం 2-3 సార్లు చేశాడంట వాళ్ళ అబ్బాయి. సో 2-3 సార్లు చేశాడంట. సార్ నేను చూపించాను కాబట్టి అతను హీ వాస్ ట్రైంగ్ టు సేవ్ హిస్ సన్. అంటే చిన్నప్పుడు కొంతమంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదా, తెలిసిందే కదా, అట్లా వేసుకుంటూ ఉంటారు, పల్లీలు వేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఇలా ఎగరేసి అలా పట్టుకుంటూ ఉంటారు, ఎగరేసి నోట్లో వేస్తుంటారు. అది వెళ్ళాల్సిన డైరెక్షన్ వెళ్ళకపోతే ఇంకా పైకే పోతారు. బఠానీలు అవన్నీ ఎగరేసి ఎగరేసి వేసుకుంటూ ఉంటారు. పల్లీలు సినిమాలు చూసి వేస్తూ ఉంటారు అలాంటివి. సో చేసి దాంట్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో దిస్ ఆల్ థింగ్స్ హ్యాపెన్. నేను ఇంకొకటి కూడా చూసానండి, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఒక స్కూల్లో ఆయమ్మ పాపకు చపాతీ పెట్టింది. చపాతీ పెడితే ఆ చపాతీ ఇరుక్కుపోయి పాప చనిపోయిందండి. 4-5 years అది ప్రీ స్కూల్లో ఏదో వేసారు వాళ్ళు, క్రష్ లోనో ఎక్కడో సంథింగ్. ఆ పాప చనిపోయింది. ఆ చపాతీకి ఎందుకు చనిపోయింది అనేది అప్పుడు పెద్ద చర్చ నడిచింది అసలు. ఐ థింక్ ఆ పిల్ల తినేటప్పుడు లేకపోతే ఎక్కువ పెట్టడమో, లేకపోతే చపాతీలో ఆమె ఏదన్నా ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో కర్రీ ఉందనుకోండి, బంగాళదుంప దాంట్లో పెట్టి ఉంటది, చపాతీ వరకు వెళ్ళి ఉంటుంది, అది మాత్రం మిగిలిపోయి అక్కడ లంగ్స్ లో పట్టడం ఏదో సంథింగ్ ఏదో జరిగి ఉండాలి. ఐ డి నాట్ సీ దట్ థింగ్. అప్పుడు జనరల్ గా ఏమైపోతుంది అంటూ ఉంటారు పిల్లలు. సో దట్స్ వాట్ హ్యాపన్స్. సో అగైన్ నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను ఇవ్వాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, గివ్ టైమ్, టీచ్ దెమ్ హౌ టు ఈట్ వెన్ దర్ ఈటింగ్, పుట్ సమ్ వాటర్ నెక్స్ట్ టు దెమ్, స్లోగా తినమని చెప్పండి, మాట్లాడొద్దని చెప్పండి. ఒకవేళ అది కోఆర్డినేషన్ కుదరకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనిషిని ముందుకు కూర్చోబెట్టి ముందుకు పెట్టి ఒకసారి గట్టిగా గుర్తితే ఏమవుతుందంటే, ఒకసారి బెలూన్ ఎలా అయితే మనం ముందుకు పుష్ చేస్తే గాలి వచ్చేస్తుందో అట్లా వస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో కూడా చెప్తారు డాక్టర్ గారు, నేను చాలా మంది దగ్గర విన్నాను, ఇలా ఏదైనా పొలమారినప్పుడు ఇలా పైకి చూడు అని చెప్తారు. పైకి చూడు అంటే నేను చాలా మందిని విన్నాను, పైకి చూసినప్పుడు సెట్ అయిపోద్దంట. నిజమా అది? పైకి చూస్తే దీనిలో కలుగుతుందండి. మరేమో అలా చెప్తున్నా. సో పైకి చూడడం కాదు, మోస్ట్ ఇంపార్టెంట్లీ పలమారితే ముందుకు కూర్చోబెట్టి వెనకాల ఈట్ మీద ఒకసారి 2 సార్లు కొడితే ఇట్ విల్ కమ్ అవుట్. ఇట్లా పెట్టడం ఇప్పుడు మనం ఇప్పుడు ఇంటిబేట్ చేసేటప్పుడు కూడా ఎక్స్టెండ్ చేసే పెడతాం. అప్పుడు ఏమవుతుందంటే లంగ్స్ ఇవన్నీ ఒక స్ట్రైట్ లైన్ లో వస్తాయి. ఇట్ విల్ కాజ్ డ్యామేజ్ దెన్ గుడ్. మన పేషెంట్ కి ఇంటిబేట్ చేసేటప్పుడు కూడా ఇలా పెట్టి ఒక లైన్ లో వస్తాయి అన్ని. ఇన్ఫాక్ట్ ఇట్ కాజ్ మోర్ డ్యామేజ్ దెన్ గుడ్. సో ఇది మనకి పేషెంట్ ఎనస్థెసిస్ ఇంటిబేట్ చేసేటప్పుడు కూడా ఇది తల వెనకబెట్టే అది పెడతారు కదా, లారింగోస్కోప్ పెట్టడం వల్ల అన్ని ఒక లైన్ లో ఉంటాయి, ఈజీగా పెట్టారు. సో ఇన్ఫాక్ట్ దట్ ప్రాబబ్లీ వుడ్ బి ఏ రాంగ్ సజెషన్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ అదేంటంటే యాంగిల్ చూడటం వల్ల ముందుకు పెట్టి కొట్టండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు గివ్ ద మెసేజ్. ఇంకొకటి కూడా చెప్పండి ఫైనల్ గా డాక్టర్ గారు, ఏంటంటే జనరల్ గా స్పోర్ట్స్ గేమ్స్ ఆడుతుంటాం, లేదు అంటే రన్నింగ్, వాకింగ్, జాగింగ్ ఇలా స్పీడ్ గా చేసినప్పుడు కొంచెం చిన్నగా ఆయాసం లాంటిది వస్తుంటది. అలాంటి టైంలో వాటర్ స్పీడ్ గా తీసుకున్నా ఎక్కువ తాగినా కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారు, నిజమేనా అది? అది పరమారుతుంది. ఎందుకనంటే ఇప్పుడు మనం పరిగెడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాము, మామూలుగా కూర్చొని మీరు నేను బ్రీదింగ్ టైం ఎంత ఉంటుంది, 15 times per minute ఉంటుంది. మనం భయపడినప్పుడు ఏం చేస్తాం, 30 times అంటూ ఉంటాం. సో ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉంటాం. అప్పుడు ఏం అవుతుంది, అదే టైంలో మనం వాటర్ తాగుతుంది ఏమవుతుంది, సో బిట్వీన్ ద టైమ్ ఆఫ్ థింగ్స్ యువర్ సకింగ్ లైక్ సిరింజ్ లాగా సక్ చేస్తున్నట్టుగా దీంట్లోకి. సో ఎస్పెషల్లీ వెన్ యూఆర్ యాంగ్షియస్ ఆర్ వెన్ యూఆర్ యాక్చువల్లీ అన్కాన్షియస్ ఆర్ వెన్ యూఆర్ బ్రీదింగ్ వెరీ ఫాస్ట్ అన్నప్పుడు తీసుకుని అదే టైంలో ఇస్తే బిట్వీన్ 2 swallowing టైమ్స్ కి తక్కువ టైం ఉంటుంది కాబట్టి దెన్ యూఆర్ గోయింగ్ టు స్వాలో దట్ ఇన్ టు యువర్ ఫుడ్ పైప్, నాట్ ఫుడ్ పైప్, ఇన్ యువర్ లంగ్స్. దట్ ఈస్ రిస్కీ.
నా పాయింట్ ఆఫ్ వ్యూ. అందు గురించి చాలా మంది అన్కాన్షియస్ అయినప్పుడు సోడా తాగించమంటారు. అది వెరీ రాంగ్ థింగ్. అవునా? ఓకే. చాలా రాంగ్ థింగ్. అందులోకి ఇలా కూర్చోబెట్టి సోడా పోస్తుంటారు. అదేమో లంగ్స్ లోకి వెళ్ళిపోయి చచ్చిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్ ఆర్ ఆల్ ఐ డోంట్ నో వేర్ దోస్ థింగ్స్. సోడా కాదు, నార్మల్ వాటర్ కూడా తాగించొద్దు అంటారు ఆ టైంలో అసలు. నార్మల్ వాటర్ కూడా తాగించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు అన్కాన్షియస్ గా ఉన్నారు. దానికి రెండింటికి బ్యాలెన్స్ కుదరదమ్మా. బ్యాలెన్స్ కుదరపోయినప్పుడు లంగ్స్ తిప్పడం వల్ల వాళ్ళు బ్లూ అయిపోతారు. ఇంకా ఇన్ఫాక్ట్ మోర్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే వాళ్ళని పక్క పడుకోబెట్టి ముందుకు పడుకోబెడతాం. ఓకే. ఓకే. ఇట్లా పక్క పెడతాం వల్ల ఏమవుతుంది అని అంటే సెక్రీషన్స్ నోట్లో ఏమైనా ఉన్నా గానీ లంగ్స్ లోకి వెళ్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రికవరీ పొజిషన్ అంటాం. చాలా మంది ఏం చేస్తారంటే బైక్ మీద పడినప్పుడు నన్ను ఇలా కూర్చోబెట్టాను, అలా పడుంటాడు, నోట్లో సోడా కొట్టేస్తుంటాం. వాటర్ పోసేస్తారు లేతే లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది, చనిపోతారు. సో వీళ్ళకి ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి మీద పడినప్పుడు అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ఇలా కూర్చోబెట్టడం వల్ల ఆడికి నెక్ ఇంజరీ గానీ బ్రెయిన్ ఇంజరీ గానీ అని అయింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేబుల్ గా ఉన్న స్పైనల్ కార్డ్ అన్స్టేబుల్ అయిపోతుంది. విదేశాల్లో ఏం చేస్తారు, ఫస్ట్ నెక్ ని స్టెబిలైజ్ చేసిన తర్వాత లాగ్ రోల్ అంటాం, ఇటు నుంచి ఇటు మార్పిడి చేస్తాం. కానీ ఇక్కడ చూసింది ఏంటి, ఫస్ట్ వాడు బైక్ నుంచి పడంగానే లేదో చేస్తున్నాం అని చెప్పి గోడ కూర్చోబెడతారు, తీసుకెళ్ళి కూర్చోబెట్టి గోడ సోడా తీసుకొచ్చి నోట్లో కొట్టేస్తారు. Which is a wrong thing to do, na point of view. Again, that's all in movies, and people practice wrong things. I'm really great that Suman TV has taken initiative to get that social awareness. సోషల్ అవేర్నెస్ ఏంటంటే ఏం చెయ్యాలి, మన సినిమాలో చూసిన రైట్ ఆర్ రాంగ్ గా, ఎందుకు అలా చేస్తున్నాం, వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ అనేది చాలా చాలా ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ మీలాంటి వాళ్ళు తీసుకుని, ఎస్పెషల్లీ మీరు మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అండ్ ఐ హోప్ పీపుల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. సో తర్వాత కావాలనుకుంటే మీరు కింద కొన్ని ఫారిన్ కంట్రీస్ లో ఉన్న లింక్స్ ఉంటాయి, వాట్ షుడ్ యూ డూ ఇన్ ఎమర్జెన్సీ టైప్ ఏమన్నాయి, వీ కెన్ స్టాండర్డైజ్ గైడ్ లైన్స్ ఉంటాయి, అమెరికన్ గైడ్ లైన్స్ లేకపోతే యూకే గైడ్ లైన్స్, ఇండియన్ గైడ్ లైన్స్, ఈ సిపిఆర్ టైప్ లో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. చోకింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఏమి అవాయిడ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. వీ కెన్ గివ్ దోస్ లింక్స్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ చూసిన వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ద మూవీస్ హెస్ ఇంపాక్టెడ్ దెమ్ క్వైట్ అ లాట్ హియర్. షూర్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.